దాని నుంచి నేను నేర్చుకున్న పాఠం వద్దు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సార్, మీరు శైలజ గారు ఒక కొంతకాలం అవకాశాలు రాలేదన్నారు కదా! ఆ టైంలో ఇంత పెద్ద లెజెండ్, దిగ్గజం బాలు గారు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలామందికొచ్చే ప్రశ్న ఇది. వారు ఒక 2 మాటలు చెప్పేస్తే అయిపోతుంది కదా! ఒక నలుగురికి చెప్తే అని. అది బహుశా వారి ప్రిన్సిపల్స్‌కి వారు ఎవరిని ఎప్పుడు చరణ్ గారినే ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు పాడిచ్చు అని చెప్పారేమో చెప్పరు. చెప్పరు. అలాంటిది సార్‌ని తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ ప్రశ్న రాక మానదు. వస్తుంది. బట్ ఆయన కూడా ప్రాక్టికాలిటీ కోసం. ఇప్పుడు విచిత్రం ఏంటంటే మా ప్రశ్న ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మీరు ఇప్పుడు అడిగిన దీని గురించే శైలజ గారు చెప్పారు ఇంటర్వ్యూలో. అన్నయ్య ఎవరికి రికమెండ్ రికమెండ్ చేయరని. అని అవును. చెప్పారు అంటారు. ఆవిడ. అవునవును. నేను చెప్పాను. సార్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టోల్డ్, అవును. నేను ఎవరికి చెప్పనండి నా చెల్లెలు పాడుతుందని, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాడుతుందని. అవునవును. అవును. బాగుంది, కేపబిలిటీ ఉంటుంది, వాళ్ళే పిలుస్తారు. బట్ నేను అన్నగా వ్యక్తిగా ఏంటి, నా మ్యూజికల్ ట్రూప్స్ నా కాన్సర్ట్స్లో నా చెల్లెల్ని తీసుకెళ్తున్నాను. ఇంతకన్నా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏం కావాలి చెప్పండి. అది కరెక్టే సార్. అది కరెక్ట్. అంటే ఇది ఎందుకు సార్ అంటే ఏదో టాలెంట్ కోసం అని కాకుండా ఒక బేసిక్ ఒక కెరియర్, ఒక జీవిత సమస్య అయినప్పుడు దాన్ని మీరు ఎలా ఎదుర్కొని ఉంటారా? ఎన్ని ఆపర్చునిటీస్, ఎన్ని ఆప్షన్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి ఉంటారా? 7.5 సంవత్సరాల పాటు అంటే చిన్న విషయం కాదు కదా సార్. ఎలా ఎదుర్కొన్నారు సార్ అప్పుడు మరి? దట్ ఈస్ నేను అగైన్ ఇక్కడ కూడా నేను పాజిటివ్గా ఎలా తీసుకుంటానంటే, ఇప్పుడు బోత్ ఆఫ్ అస్ సినిమా ఇండస్ట్రీ. నేను ఆ టైంకి రికగ్నైజ్డ్ యాక్టర్, తను కూడా రికగ్నైజ్డ్ సింగర్. ఇప్పుడు మా ఇద్దరు ప్రయాణం ఎలా తీసుకుందాం. ఆన్ వన్ సైడ్ తను బిజీ, నేను బిజీ. ఓకే, కలయిక ఆర్ ద స్పెండింగ్ ఆఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఇవాళ మా ఇద్దరికి ఉన్న ఈ అవగాహన ఆ రోజు ఉండకపోయిందేమో. ఆ పని లేకపోవడం వల్లే ఇంత అండర్స్టాండింగ్ వచ్చిందేమో. మనిషికి ఎప్పుడు ఎవ్రీథింగ్ స్మూత్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. కష్టాలు వచ్చినప్పుడే నిజ స్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి. అది గనక నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ ఇస్ స్మూత్. సో బహుశా మా ఇద్దరిని ఈ అండర్స్టాండింగ్ ఇలా ఉండడం కోసమే భగవంతుడు ఇది చేసాడేమో అని నేను అనుకుంటాను. ఇది ఇప్పుడు ఆఫ్టర్ థాట్ సార్. అప్పటి పరిస్థితుల్లో అంతేనండి. హౌ డిడ్ యూ స్విమ్ త్రూ అండ్ మీ తర్వాత మీ ద్వారాలు ఎలా తెరుచుకున్నాయి? బేసిక్గా అప్పుడు ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కొనుక్కున్నవి. సో ఫస్ట్ మన ఇంట్లో ఏం చేస్తాం, ముందు పెట్టేస్తాం. వన్ బై వన్ అది అమ్మేయడమో ఏదో చేస్తాం. దట్స్ హౌ ఐ వెంట్ త్రూ. తర్వాత ఏం చేయాలి అని సరే మళ్ళీ నేను ఐ వెంట్ టు తాజ్ కోరమాండల్. మళ్ళీ ఉద్యోగం చేయడానికి అడిగాను, నవ్వారు. నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర అడిగాను. అప్పటికి ఎన్ని సినిమాలు అయిపోయాయి మీవి? అంటే నేను ఎన్ని సినిమాలు అయిపోయావు అని పక్కన పెట్టండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ ఫిల్మ్ కాల్డ్ శివ. దాని తర్వాత జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పీపుల్ విల్ టాక్ అబౌట్ ఓన్లీ శివ. నా క్లాస్మేట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చిన నువ్వేం చేస్తావురా అని. డ్రైవింగ్ వచ్చు, పిఆర్ఓ చాఫర్ కమ్ పిఆర్ఓగా చేస్తాను, మీ బిజినెస్లు ఎవరో వస్తుంటారు కదా తీసుకురావడం చూపించడం ఇవి నవ్వేశారు. అది ఇట్స్ నాట్ దట్ దే డిడ్ంట్ వాంట్ టు గివ్ మీ, బట్ వాళ్ళు దే ఫెల్ట్ ఇట్ ఎ డెలికేట్ థింగ్ అనమాట. అలాంటి తరుణంలో నిజంగా నాకే కాదు, నాలాంటి ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్పింది భగవంతుడు టెలివిజన్ అన్నది ఒక వరప్రసాదం కింద పంపించాడు. ఆ వరప్రసాదం ఏంటంటే నా జీవితమే కాదు, నాలాంటి ఎంతోమంది జీవితాల్ని రోడ్డును పడేయకుండా చాలా గుప్తంగా కాపాడేసింది. అందుకని టీవీకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఓహో ఆహా అని లేకపోయినా అట్లీస్ట్ ఎవరి దగ్గర చేయి జాచకుండా, ఎవరిని ఏమీ అడగకుండా ఉన్న దీంట్లో మేము వి లెఫ్ట్. దట్ ఈస్ థింగ్. ఇది ఫ్యాక్ట్ దీంట్లో. ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు ఇందాలన్నారు, నేను సార్ దగ్గరికి వెళ్ళి నేను అడగచ్చు, నేను కాకపోయినా ఓకే నాకేదో నామోషి అనుకుని పక్కన పెడతా, తను అడగచ్చు. సార్కి పరిస్థితి తెలియదు, బట్ ఆయన కూడా పెద్ద మనసుతో నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగితే వీళ్ళ మనసులు నొచ్చుకుంటారేమో అని ఆయన అడగలేదు. మేము కూడా ఎందుకు అని చెప్పి ఆయన పరిస్థితి, ఆయన సంగతి మాకు తెలుసు కనుక వెళ్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ వద్దు. మా ఇద్దరి భావన ఎలాంటిదంటే, ఒక్కసారి చేయి జాచితే అది అలవాటు, అది జబ్బు, అది డిసీజ్, లైక్ ఎనీ అదర్ డిసీజ్. అది అలవాటు పడిపోయామనుకోండి, ఇట్స్ వెరీ డేంజరస్. అది నేను ఇప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే నా దగ్గరికి ఎంతెంతమంది వస్తారు, ఐ నో.
అండ్ ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంటారు. అది అలవాటైపోతుంది. ఐ ఫీల్ హ్యాపీ దట్ నేను అలా లేను. ఐ ఫీల్ హ్యాపీ. అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. యూ టేక్ ఇట్స్ విచ్ ఎవర్ వర్డ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్, బట్ ఐమ్ హ్యాపీ. ఐ లివ్ మై లైఫ్. పొదుపు చేస్తారా సార్ ఇప్పుడు కూడా బాగా? అంటే మై ఇప్పుడు మై మై క్యాషియర్ ఇస్ తనేనమ్మా. తనే. పెళ్ళైన రోజు మన్నాడు నేను పనిచేసిన తాజ్ కోరమండల్ హోటల్కి తీసుకెళ్ళి ఇద్దరం కూర్చొని నేనేమిటి, నా అలవాట్లు ఏమిటి, నా ప్లస్లు ఏమిటి, నా మైనస్లు ఏమిటి అన్నీ చెప్పేశాను. ఐ సెట్ హెన్స్ ఫోర్త్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏమైనా కావాలన్నా తన్నే అడుగుతాను. తర్వాత ఒక బడ్జెట్ పెట్టేసింది, మంత్కి మీకు ఇంత ఇస్తాను. అది మీరు ఒక రోజులో ఖర్చు పెట్టుకుంటారా, నెలలో ఖర్చు పెట్టుకుంటారా, దాచుకుంటారా, నాకు అనవసరం. సో మళ్ళీ నేను నెక్స్ట్ టైంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయని వాట్ హ్యాపెండ్, అప్పుడు లెక్కలు అడుగుతూ ఉంటుంది. ఇట్స్ గుడ్ థింగ్. తను చాలా పొదుపు అమ్మ, చాలా పొదుపు. చాలా రైట్ ఫ్రమ్ ది డే వన్ మాకు వెన్ వీవర్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో కూడా ₹1 వచ్చిందంటే దాంట్లో నుంచి ప్రతి ₹6 5 పైసలు బాబుకి, 5 పైసలు ఇంటి ఖర్చులకు, లేకపోతే 5 పైసలు అమ్మ నాన్నకి, వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి, 5 పైసలు మా అమ్మగారి నాన్నగారికి, ఒక 5 పైసలు హెల్త్ గురించి, 5 పైసలు దానాలకి, ఇలా అన్నీ సెగ్రిగేట్ చేసి ఇంత మిగిలిందంటే ఈ నెల మనం దీంతోనే బతకాలండి. సో దాంట్లో ఏమైపోతుందంటే కోరికలు తగ్గిపోతూ ఉంటాయి, అవును, అంతే కదా సార్, అంతే. కట్ అయిపోతూ ఉంటాయి. సో 1 by 1 నాకు రెగ్యులర్గా వన్స్ ఇన్ అవే రెస్టారెంట్స్కి వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉండేది. అది మెల్లిగా సో ఆ తగ్గిపోవడం జీవితంలో అంటే ఆ అలవాటు కూడా పోతుంటుంది. దిస్ ఇస్ హౌ తెలిసి తెలియకుండా అది అగైన్ సృష్టి అనండి, మైండ్ అనండి, అలవాట్లని ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. మోడరేషన్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దట్ ఇస్ హౌ యూ టు. సో ఈ నెల ఎందుకులే వదిలే, పర్వాలేదు నెక్స్ట్ టైం చూద్దామని యూ కీప్ సేవింగ్. సో ఈ నెల సేవ్ చేసిన 5 పైసలు నెక్స్ట్ మంత్కి 5 పైసలు సేవ్ అవుతుంది. దట్స్ హౌ షీ బిల్డప్. టోటలీ నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను, నేను సుఖంగా ఉన్నానంటే తనే 100%. శైలజ గారిని చూసిన వాళ్ళు చాలా తక్కువగా ఆవిడ మాట్లాడినా అందరికీ వచ్చే పదం చక్కని తల్లి అని. అంటే నేను అంత తనకి పేరు పెట్టేశాను మదర్ తెరీసా అని. అవునా? పలు సందర్భాల్లో ఇక్కడ సార్ ఇంటికి వచ్చినప్పుడు కూడా వారు సార్ గురించి మీకు తెలుసు కదా, కొన్ని డైరెక్ట్గా చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు, నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా అనేసి ఆయన అనేవారు అనమాట. సార్ యాక్చువల్లీ అంటే మాకు చాలా కొద్దిగా తెలుసు వారి గురించి. వారు చాలా అంటే ఎనర్జెటిక్ అండ్ ఆల్సో ఇచ్చేస్తారు స్నేహితులకి. మంచి మనసు. అదే నేను ఎప్పుడు చెప్పేది, ఆయన సింగింగు, ఆయన యాక్టింగు, ఆయన మ్యూజిక్ డైరెక్షన్, ఆయన యాంకరింగ్, ఇవన్నీ ఒక శిఖరం అంటే వ్యక్తిగా ఆయన ఇంకో శిఖరం అమ్మ. సచ్ ఏ గుడ్ హార్ట్. అది వి మిస్ దట్. మంచి జ్ఞాపకాలు మీకు ఉండుంటాయి కదా సార్. వండర్ఫుల్ అమ్మా. ఆయనతో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడరు. ఎందుకు అని అంటారు అంటే ప్రతి వ్యక్తిలోని ఏదో బలహీనత ఉంటుంది, ఏదో మంచితనం ఉంటుంది. బలహీనత మనకి ఇది బలహీనత అని తెలిసిన తర్వాత నేర్చుకుని మనం పాటించకుండా ఉండాలి. మంచితనం ఉంటే అది నేర్చుకుని పాటించాలి. అది చూద్దాం అంటారు ఆయన. అంతే, ఎవరైనా మాట్లాడకూడదు. పరిష్కరించుకోవడం ఎలా? పరిష్కరించుకోవడం ఎందుకంటే ఇప్పుడు వాట్ ఈస్ ది పాయింట్? ఇప్పుడు సిస్టమ్నే తీసుకోండి, ఈ శరీర సిస్టమ్ తీసుకుంటే మీరు నెగటివిటీ మాట్లాడుతూ ఉంటే తెలిసి తెలియకుండా మన మైండ్ కరప్ట్ అయిపోతుంది. ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇంకోటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ కరప్టెడ్. ఈ చిప్ కరప్ట్ అయిపోతుంది. అసలు దానికి వైరస్ ఎక్కించకుండా ఉండండి. ఆయన ఈ మాట అన్నారండి, అంతే. ఏమో నేను ఎప్పుడైనా అలా ప్రవర్తిస్తే ఆ మాట అన్నారేమో, అలాగనే ప్రవర్తించానంటే ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. లేదే వదిలి ఎందుకన్నారో, ఆయన మూడు ఏదో ఉందో అలా దట్ ఈస్ హౌ ఈస్ టు కట్టి. పాప ఆయన మీద ఎంత పెద్ద అభాండం వచ్చింది.
రైల్వే స్టేషన్లో మనుషుల్ని పెట్టి ఎవరైనా సింగర్ అంటే వచ్చి కట్టేసి మళ్ళీ లోపలికి పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా వచ్చింది. అది ఎంత దారుణం సార్ అది ఈజ్ ఇట్ అసలు, ఫీజిబుల్ పరాకాష్ట. అమ్మా? ఇవన్నీ ఏంటంటే నిజంగా చెప్తాను, అసూయతో వచ్చేవి. 100% నేను చెప్పేది ఈ ఈ మాటలు వచ్చేవి ఏంటంటే ప్రతి ఒక్కడు అనుకుంటాను. నేను అందుకే నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కడు మేధావే ఇండస్ట్రీ, ప్రతి ఒక్కడు నా అంత గొప్ప వ్యక్తి లేడు అనుకో, తప్పే లేదు. బట్ ఇంకో వ్యక్తికి అవకాశం వచ్చి నాకు రాకపోయేసరికి ఏంటట అతను ఉమ్, ఏంటట అతను అనేది ఈజ్ ప్రూవ్డ్. అవును. యూ డూ ఇట్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ఇట్, ఆటోమేటిక్లీ వస్తుంది. అది చేయం మనం. కరెక్ట్ కదా సార్. సో అంటే ఎవరి గురించి మాట్లాడకూడదు, ఇది కాకుండా మాట్లాడకూడదని కాదు, నెగిటివిటీ వద్దంటారు. నెగిటివిటీ వద్దు. ఇప్పుడు స్వప్న మేడం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మీ యాంకరింగ్, మీ భాష, మీ మ్యూజిక్ సెన్స్, నాలెడ్జ్, వీటన్నిటి గురించి దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ టాపిక్స్ టు టాక్. వై టేక్ ఎన్ ఆడ్ టాపిక్? నెగిటివ్గా ఎందుకు ఎందుకు మాట్లాడాలి? మాట్లాడాలి? ఈజ్ దిస్ పాయింట్ ఉమ్, విచ్ ఇస్ సో వండర్ఫుల్. అలా ఎప్పుడు ఆయనకి ఎవరితో ఈజ్ బేసిక్లీ అమ్మా శిరస్సు నుంచి పాదాల వరకు ఈజ్ టూ గుడ్ ఎ పర్సన్ అమ్మా. బాలు గారు, అవును. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ముందు హీ విల్ మేక్ యూ కంఫర్టబుల్. అవును అవును సార్, అది మాత్రం కరెక్ట్. మేమైతే వణికిపోయేవాళ్ళం ఒకసారి కలిసిన, అంటే మాలాంటి వాళ్ళం బిగినింగ్లో. అవును. ఎవరైనా ఫస్ట్ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఎస్, సింగర్ లెజెండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కలవడానికి వెళ్తున్నాము అంటారు. ఉమ్, ఆ కలయిక 5-10 అరగంట ఇదేసరికి తెలిసి తెలియకుండా ఈ మేక్స్ యూ సో కంఫర్టబుల్. మీరు ఆయనతో సంభాషించి బయటకు వచ్చేసరికి మా బాలు అని వచ్చేస్తుంది. అవును. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి మా మా బాలు గారు, బాలుకి వచ్చేసింది. ఆ కంఫర్ట్ జోన్ హీ టేక్స్ యూ, కరెక్ట్. హీ గివ్స్ యూ సో మచ్. అండ్ అక్కడి నుంచి ఏదైనా మీరు ఏదైనా ఒక కాన్సర్ట్ చేయాలి, ఒక కాజ్ కోసం ఇదంటే దెన్ హీ గివ్స్ యూ ఐడియాస్. అవును. కాబట్టి ఈ ఒక్క కాజ్కి ఈ ఒక్క కాన్సర్ట్ అయితే ఇది అవ్వదండి, ఇలా చేయండి ఇలా చేయండి అని. ఉమ్, సో దెన్ వాట్ హ్యాపెన్స్, అక్కడి నుంచి అండి దే స్టార్ట్ ఓనింగ్ హిమ్. అండ్ ప్రతి వాళ్ళు ఏమిటి బికమ్ పొజెసివ్. మా నా అనేసి నీకే నా ఉమ్, అని వచ్చేస్తుంది. అవును. సో బేసిక్గా ఏంటంటే ఆయనలో ఉన్నది ఆ మంచితనం. ఉమ్, అదొక అదొకటి. రెండు ఏంటంటే ఈ నెవర్ ఎవర్ ఎక్కడైనా నేను ఒక ఒక వాడుకోవాలి ఒక లెజెండ్ సెలబ్రిటీ. అన్నది ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు పిల్లలతో పిల్లల్లా మాట్లాడతారు, పెద్దలతో పెద్దల్లా మాట్లాడతారు, జ్ఞానులతో జ్ఞానుల్లా మాట్లాడతారు, ఏమీ తెలియని పామరులతో పామరులాగే మాట్లాడతారు. అని మేక్స్ దెమ్ కంఫర్టబుల్. అది 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 వారికి పుట్టుకతో వచ్చిందా, వారు ఈ ప్రయాణంలో నేర్చుకున్నారా అని కదా, బట్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ గిఫ్ట్. అవి చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను కొన్ని. ఉమ్, ఉమ్, ఉమ్.